నమస్కారం అండి. పిల్లలకి జనరల్‌గా మనం ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు సరిపోతాయి. ఒక్కోసారి తల్లిపాలు సరిపోనప్పుడు అవకాశం ఉంటే ఆవు పాలు లాంటివి పెట్టండి. ప్యాకెట్ పాలు అవకాశం ఉన్నంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. పిల్లలు హెల్తీగా ఉండడానికి. అట్ ద సేమ్ టైము తర్వాత వాళ్ళకి అన్నప్రాసన తర్వాత జరుగుతున్న ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే షుగరు అంటే పంచదార సంబంధించినయి. అదేవిధంగా సాల్టు. ఈ 2 ఐటెమ్స్ పిల్లలు టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారని చాలామంది వాటిని కలుపుతున్నారు. కానీ ఖచ్చితంగా అందరి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఎట్ ఎనీ కాస్ట్ సాల్ట్ మాత్రం నోటికి తగలనివ్వద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2 ఇయర్స్ తర్వాత లైట్గా వేయండి. 5 ఇయర్స్ తర్వాత నుండి వాడచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పంచదార సంబంధించింది కూడా, షుగర్కి సంబంధించింది కూడా పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో 2 ఇయర్స్ లోపు ఇవ్వద్దు. ఇలా ఇవ్వటం వల్ల పిల్లల యొక్క కిడ్నీలు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్యాంక్రియాస్ కానివ్వండి, వాళ్ళ లివర్ కానివ్వండి చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఎదిగిన తర్వాత అనేకమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇది చాలామంది ఏంటంటే అన్ని రుచులు కలిపి పెట్టాలి కదా అని అంటారు. కానీ ఎటువంటి పరిస్థితి అన్ని రుచులు కలిపి పెట్టడానికి తినడానికి టైం ఉంది. బట్ ఆ టైంలో వాళ్ళకున్న కిడ్నీలు హైలీ మెచ్యూర్డ్ కిడ్నీస్ కాదు. అదేవిధంగా లివర్ ఫంక్షన్ కూడా చాలా వీక్గా ఉంటుంది. అందరికీ తెలుసు ఈ రోజుల్లో పుట్టిన ప్రతి కిడ్నీ కూడా బాక్స్లో పెడుతున్నారు. కారణం ఏంటి? మ్యాక్సిమం 90% మీకు బై బర్త్ నుండే లివర్ కంప్లైంట్స్తో వస్తున్నారు భూమి మీదకి. తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు లివర్ కంప్లైంట్స్తో వస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే మనకి లివర్ తాలూకు ఎక్యురసీ అన్నది చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్స్లో తగ్గిపోయింది. సో మీరు షుగర్ అన్నది అంత చిన్నప్పుడు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఈ లివర్ తాలూకా ఫంక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. ఇప్పుడు ఈజీగా మీకు ఫ్యాటీ లివర్స్ ఇవన్నీ ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవ్వటానికి, ఇంకా మేజర్ లివర్ కంప్లైంట్స్ రావడానికి కారణాలు ఇవే. సో ఇప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఇయర్స్ లోపు వాళ్ళకి సాల్ట్ షుగర్ బంద్ 100%. లైట్గా 2 ఇయర్స్ తర్వాత వేయండి. 5 ఇయర్స్ తర్వాత నుండి కొద్దిగా వాడండి. సో వాళ్ళకి మీరు రుచి చూపిస్తేనే అది, లేకపోతే తిన్ను అని అంటారు. వాళ్ళకి ఆ రుచి తెలియనప్పుడు వాళ్ళకి అది తెలియదు. అర్థమవుతుందా? సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి.